Welcome back to our channel. This is your Chakri, the Avenger Rider. Happy Dasara to everyone. మా ఏరియాలో మంచి ఉత్సవం జరుగుతుందన్నమాట. అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, ఈ గ్రౌండ్లో ఫుల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసి ఎదురుగా టెంపుల్ ఉంది కదా, టెంపుల్లో ప్రార్థన చేసుకుని వెళ్ళచ్చు. సో ఈరోజు సండే ఫెస్టివల్కి ఇంట్లో అంతా రిలేటివ్స్ అంతా వచ్చారనమాట. సో సాటర్డే నైట్ వెళ్ళలేకపోయాను, ఫ్రైడే నైట్ వెళ్ళలేకపోయాను. ఈరోజు సండే నైట్ ఆల్మోస్ట్ 7:15 అవుతుంది. సరే ఒక పార్ట్ టైమ్గా చేద్దాం ఈరోజు సండే నైట్ అని చెప్పేసి బయలుదేరాను. వీకెండ్ బైక్ ట్యాక్సీ. సో 30 రైడ్స్ కంప్లీట్ చేశాను అనమాట ఇంతవరకు, అవుట్ ఆఫ్ 40 ఇన్సెంటివ్ కోసం ఈ వారం. ఇంకొక 10 రైడ్స్ కంప్లీట్ చేస్తే 40 రైడ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎక్స్ట్రా 300 రూపీస్ వస్తుంది. ఒక చిన్న రైడ్స్ ఒక 10 చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ సండే. ఎలా ఉంటుందో, చిన్న రైడ్స్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను, పెద్ద లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ యాక్సెప్ట్ చేయకుండా మినిమం 10 రైడ్స్ టార్గెట్ పెట్టుకొని, అది కూడా ఈరోజు అర్లీ మార్నింగ్ 4 o'clock లోపల ఈ 10 రైడ్స్ చేయాలి. సో తొందరగా అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ట్రా 300 రూపీస్ ఇన్సెంటివ్గా వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సండే పూట ఆర్డర్సే లేవండి. 7:15 స్టార్ట్ అయితే ఇప్పుడు 8 అయింది. ఒక్క ఆర్డరే 1.5 kilometer ఆర్డర్ చేశాను. 30 నుంచి 31కి వచ్చింది ట్రిప్ ఈ వీక్లో కౌంట్. ఇంకా 9 ఆర్డర్స్ చేయాలి. ఈజీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈజీగా ఉందనుకున్నప్పుడే కష్టమవుతుంది. ఇక్కడ చూసారా, మొత్తం కార్లన్నీ వరుసగా పార్క్ చేశారు. ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, వైట్ ఫెదర్. ఓకే, వైట్ ఫెదరే. ఇదేంటో నాకు ఐడియా లేదు, గూగుల్ సెర్చ్ చేయాలి. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూడండి, మొత్తం ఇక్కడ అన్ని కార్స్ అన్నీ పార్క్ చేశారు, చాలా రష్ ఉంది. వైట్ ఫెదర్. మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చూసాను. ఇదేందో గూగుల్ సెర్చ్ చేసి చూస్తాం. మై గాడ్, ఎన్ని కార్లు చూడండి. ఎవరినైనా అడుగుదాము. Excuse me, what is that? White feather? What is that? There's, I think, the Bengalis cultural program is going on. Okay, for Dasara. Yeah, Dasara. Okay, there are so many cars parked. Lot of people are parked. Thank you. Okay, దసరాకి బెంగాలీ వాళ్ళ ఫెస్టివల్కి, అంటే బెంగాలీ వాళ్ళ ఆర్గనైజేషన్ సంథింగ్ ఏదో చేస్తున్నారు. దానికోసం ఎంత రష్ ఉంది, ఇన్ని కార్స్ పార్క్ చేసి అక్కడ విజిట్ చేస్తున్నారు. సో ట్యూస్డే ఫెస్టివల్, అందరికీ నా దసరా శుభాకాంక్షలు. సో ఇప్పుడు సండే ఆర్డర్స్ రావట్లేదు, ఏం చేద్దాం? ఈ ఏరియాలో ఉంటే రావు. ఎలక్ట్రానిక్ సిటీ మడివాల ముందర హెచ్ఎస్ఆర్ కూడా ఉంది. హెచ్ఎస్ఆర్, మడివాల, కోరమంగళ, ఈ ఏరియాస్ ట్రై చేయొచ్చు, చూద్దాం. ఈ 7:15 స్టార్ట్ చేస్తే ఈ 10 ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఈ ఇన్సెంటివ్స్ వచ్చాయా లేదా, ఈరోజు సంపాదించగలం లేదా, ఎందుకంటే నాకు పొద్దున ఆఫీస్ కూడా ఉంది, తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో ఈ మిగిలిన 9 ఆర్డర్స్ ఎంత లోపల కంప్లీట్ అయిపోతాయి, ఈ 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు ఎంత అమౌంట్ వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అని మీకు చెప్తాను. గారాబావిపాలే దగ్గరకు వస్తుండగా ఒక ఆర్డర్ వచ్చింది అనమాట. 1.5 kilometers పికప్, 4.4 kilometers డ్రాప్. ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. లెట్స్ వెయిట్ ఫర్ ద కస్టమర్.
48. థ్యాంక్ యూ. ఇంకో ఆర్డర్ 2 కిలోమీటర్స్ దూరంలో వచ్చింది. కస్టమర్ పేరు స్వప్న అంట. ఇది ఎక్కడ చూపిస్తుంది? 2.1 కిలోమీటర్స్. సరే వెళ్దాం. వెనక్కి వెళ్ళాలో ముందరికి వెళ్ళాలో తెలీదు. ఈరోజు ఏమో గూగుల్ మ్యాప్ సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే, స్ట్రైట్గానే వెళ్ళాలి. ఆపేనా? సిక్స్ టూ ఫోర్ ఫైవ్. సారీ బేటి వచ్చేసి 4.8 కిలోమీటర్స్, 18 మినిట్స్ పడుతుందంట డ్రాప్. అంటే ఫుల్గా ట్రాఫిక్ ఉందని అందరూ ఫుల్గా షాపింగ్ చేస్తున్నారు దసరాకి. మా షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది. టైం 9 అవుతుంది. థ్యాంక్ యూ. త్రీ రైడ్స్ అయినాయి అంతే. ఇప్పుడు బీటీఎం లేఅవుట్లో ఉన్నాం. ఇంకొక 7 రైడ్స్ టక్ 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 చేసుకుంటే బాగుంటుంది. 7 more rides to earn 300 extra. ప్రస్తుతానికి మడివాళ్ళలో ఉన్నాను. ఇక్కడ వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది. 2 లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా వెయిట్ చేస్తుంటే ఒక 15 మినిట్స్ తర్వాత ఒక 6 కిలోమీటర్స్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇది రూట్ వచ్చేసి రివర్స్లో చూపిస్తుంది. ఈరోజు గూగుల్ మ్యాప్స్ ఎందుకో సరిగ్గా పని చేయట్లేదు. క్యాలిబ్రేషన్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఇట్లా పోయే రూటు ఇట్లా ఇక్కడ నుంచి బుక్ చేసింది కస్టమర్ అయితే. ఈరోజు మ్యాక్సిమం 2 అబ్బాయిలు, మూడో అమ్మాయిని పికప్ చేసుకుని వెళ్తాను. ఇప్పుడు కాలికట్ కిచెన్ మడివాలా కెఫే అంట. మడివాలా కెఫే ఎక్కడుంది? కస్టమర్ కాల్ చేస్తే అయిపోతుంది. రష్మి జయనగర్ వెళ్ళాలి. Here?
థ్యాంక్ యూ. మరి నాగవేణి మరి అమ్మాయి, మూడో అమ్మాయిని డ్రాప్ చేశాను. మరి ఫోర్త్ కూడా అమ్మాయి. 2 kilometers పికప్. ఇదిగో కస్టమర్ ఇక్కడ వెయిటింగ్. It's just 2.6 kilometers. What happened? Time 10:14. థ్యాంక్ యూ. 36 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో 4 ట్రిప్స్ చేయాలంతే. 3 hours అవుతుందన్నమాట. ఒక 6 ట్రిప్ చేయడానికి 3 hours పట్టింది. 7:15 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10:15. ఇంతవరకు మనకు 260 వచ్చింది 3 hours. 39 kilometers తిరిగాం. 6 ట్రిప్స్ కంప్లీటెడ్. ఇంకో 4 ట్రిప్స్ టక వస్తే బాగుంటుంది. కాళిదాస సర్కిల్ బస్ స్టాండ్ అంట. ఇంకో 4 ట్రిప్స్ అవుతాయా తొందరగా. నైట్ 10 దాటితే అన్నీ లాంగ్ డిస్టెన్స్ వస్తాయి. లాంగ్ డిస్టెన్స్ 1/2 hour 40 minutes వెళ్ళిపోవాల్సి వస్తుంది. తొందరగా అవుతాయా లేదా చూద్దాం. కొంచెం వెయిట్ చేశాను అనమాట. ఒక 2 kilometers అలా మెయిన్ రోడ్లోకి వస్తుంటే మనకు బిన్నీ మిల్స్, పోకిరి సినిమాలో బిన్నీ మిల్స్ అంటారు కదా, ఫైట్ సీన్ లాస్ట్ క్లైమాక్స్లో బిన్నీ అంటే అలాంటిది. బిన్నీ మిల్ రోడ్లో నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. కానీ 9 kilometers లాంగ్ డిస్టెన్స్ అయినా పర్లేదు లేదని తీసుకున్నాను. నైట్ 10 దాటిన తర్వాత తొందరగా వెళ్ళిపోవచ్చు అంటే. కానీ ఎంత టైం చూపిస్తుందంటే మనకు 27 minutes చూపిస్తుంది. కస్టమర్ వచ్చేసాడు. ఓటీపీ పండగ కదా, అందరు చీరలు కట్టుకొని బాగా రెడీ అయ్యారు. ఆఖరికి జై మహల్ వరకు వచ్చేసాను. డైరెక్షన్ ఓకే. ఇక్కడ నుంచి తులసిని పికప్ చేసుకోవాలి. అక్కడే ఉంది తులసి. డైరెక్షన్ పక్కన పెడితే సరే. ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకొని ఎన్ని ట్రిప్లు అయినా చూపిస్తాను. టక అయిపోతే బాగుంటుంది. ఓకే, వింటేజ్ విలేజ్ అని దసరా స్పెషల్. हाँ 0864. Have a smooth ride. Bye bye.
हाँ हम्म 1.7 kilometers 5 minutes. पाँव रखने वाला नहीं है क्या कुछ? हाँ है ना, उधर ही है देख, 1 मिनट इधर है. ये लोकेशन दिखा रहा है, हाँ हाँ ये लोकेशन नहीं है. इधर दिखा रहा है. आपको पता है? जय भारत नगर. कैसा अपडेट करना है? हेलो, एड्रेस क्या है आपका? नहीं मैं पता नहीं, कोई दूसरे रास्ते पे आ गई मैं. ठीक है भेजो. ये जय भारत. इधर है ना. कितने मिनट दिखा रहा है ना अभी? हाँ इधर से. स्ट्रेट. ठीक है, रास्ता बोलते हैं. कितना पे करूँ? कितना पे करूँ? हाँ इसमें शो करेगा. 101 हो गया. हाँ. 34 का. पहले दिखा है तो 1.8 किलोमीटर ड्रॉप बस. मैंने कॉपी पेस्ट ही किया था लोकेशन सेम ही. हाँ. मैंने ऐसा कुछ लिखा भी नहीं था. 101. हाँ थैंक यू सो मच. या नो प्रॉब्लम. मेरा पीजी बंद हो गया होगा दोस्त के घर. ठीक है, థ్యాంక్ యూ. పీజీ బంద్ అయిపోయిందంట, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట నైట్ 11:30 టైంలో పూజ నుంచి. సో అడ్రస్ తెలీదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడ్రస్ తప్పు పెట్టాడు. మళ్ళీ ఎక్స్ట్రా 4.7 కిలోమీటర్స్ ఏమో వచ్చాను. అయ్యో ఇంకా ఎన్ని ఆర్డర్స్? 8 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. ఇంకొక 2 ఆర్డర్స్ చేస్తే 300 వస్తుంది. ఆల్రెడీ 11:30 అయిపోయింది. వచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అక్కడ మధ్యలో కస్టమర్ కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాను, ఇది పరిస్థితి బాబు అని. సో ఎక్కడున్నానో కూడా తెలియదు నాకు, ఏ ఏరియా అనేది తెలీదు. ఫ్యాబ్ హోటల్ సూట్స్ జీవన్ అల్లి ఇక్కడ ఉంది, బానస్వాడి అక్కడ ఉంది, కళ్యాణ్ నగర్ అక్కడ ఉంది. ఓ చాలా దూరం వచ్చేసాను బెంగళూరు నుంచి, అంటే మిడిల్ ఆఫ్ ద సిటీ నుంచి చాలా దూరం వచ్చాను. సో నాకు తెలిసిన లొకేషన్ ఎంజీ రోడ్కి పెట్టుకొని వెళ్తాను. ఇక్కడ నుంచి జస్ట్ 5.5 కిలోమీటర్స్ ఎంజీ రోడ్. సో లెట్స్ గో టు ఎంజీ రోడ్ అండ్ 270 ఇంకో 2 ఆర్డర్స్ చేయాలి. దూడన చేద్దాం. 20 కిలోమీటర్స్ వెళ్ళాలంట. 257 రూపీస్ వస్తాయి. ఇషాంక్ ఫస్ట్ ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్తున్నాము చెక్ చేసుకుందాము. సోమేశ్వర దూడ కనల్లి సోమేశ్వర లేఅవుట్ అని చూద్దాం. సోమేశ్వర లేఅవుట్ ఎక్కడుంది? మారతల్లి, హరలూరు, దొడ్డనమంగళ. ఇక్కడికి పోతే మనము ఇంకో ఆర్డర్ చేసే పరిస్థితి ఉండదు. హరలూరు సాధారణ చిన్న ఆర్డర్స్ చేస్తాను, తప్పట్లేదు. ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్ విత్ పికప్ రూట్. చూడండి, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేయను, కానీ ఎప్పుడో ఒకసారి క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత పర్సంటేజ్ అనేది చూపించేది అనమాట. మామూలుగా అయితే ఊబర్లో ఎంత పర్సంటేజ్ క్యాన్సిలేషన్ పర్సంటేజ్ ఇంత ఉంది అని చూపిస్తుంది అందరికీ. నాకు రాలేదు అంటే నేను ఎక్కువ క్యాన్సిల్ చేయలేను కాబట్టి. అలాగే
మన రేటింగ్ కూడా వచ్చేసి 4.92 ఉంది. 1 year అయిపోయిందనమాట. సో ఇంకో 2 trips చేయాలా. 2 trips ఇప్పుడు 8 tripsకి 468 వచ్చింది. ఇంకొక 2 trips చేసేసి ఇంటికి వెళ్దాం. ఆల్రెడీ 11:30 అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ స్మాల్ 2 trips. థ్యాంక్ యూ. టైమ్ ఎగ్జాక్ట్లీ 12 o'clock 00:00. సో క్వెస్ట్ అయితే కంప్లీటెడ్. 40 trips చేసేసారనమాట. ఓకే, 40 trips కంప్లీట్ చేస్తే మనకు 300 వచ్చిందనమాట. ఈ 300 అనేది ఎక్కడ ఉంటుందంటే అర్నింగ్ సెక్షన్లో మనకు అకౌంట్లోకి యాడ్ అవుతుంది. చూడండి 296 ఉంది కదా, ఇది మనకు బ్యాంక్ అకౌంట్లోకి పడుతుంది. ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి ఇప్పుడు అప్డేట్ అయింది చూడండి, 859. ఒక 5 hours వర్క్ చేశాను, 10 trips చేశాను, ఇన్సెంటివ్ ఒక 300 వచ్చిందనమాట. సో పెట్రోల్ ఒక 200 ఖర్చు అయింది. 75 kilometers తిరిగాను. ఇంకా ఇంటికి పోవడానికి ఎంత దూరం ఉందో చూపిస్తాను. ఇంకా వేరే ట్రిప్స్ ఏం చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. 12 అయిపోయింది. 27 kilometers ఉంది, వెళ్ళిపోవచ్చు అనమాట ఈ పెట్రోల్తో. అంటే 200 rupees పెట్రోల్ ఖర్చు అయిపోయింది. మనకు 859 అంటే 659 ప్రాఫిట్. అది వీకెండ్, సండే. ఆ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపల ఇన్సెంటివ్ చేయడానికి ఈరోజు వచ్చానమాట. ఎందుకు 30 trips చేశాను, ఇంకో 10 trips చేస్తే 300 rupees వస్తుంది, ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఈరోజు వచ్చి రైడ్స్ చేశాను. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏదైనా రైడ్స్ వస్తే చేస్తాను, ఆన్ ద వే ఉంటే మాత్రమే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు టోటల్గా 5 అమ్మాయిలు ఎక్కారనమాట బైక్లో. అలా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది. సో మధ్యలో ఇంకా ఏమన్నా 12 దాటిన తర్వాత తిండి ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు నాకు కనిపిస్తే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఇంటికి వెళుతుంటే BTMకి 15 kilometers డ్రాప్ అయితే వచ్చిందనమాట. సో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఫుల్గా ఫెస్టివల్ మూడ్ కనిపిస్తుంది బెంగళూరులో. ఎక్కడ చూసినా చీరలు బాగా, అంటే మంచిగా ముస్తాబై గుళ్ళ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్న జనాలు. ఓకే, Yeah. Ride Sure. safe. I'm not driving. Yeah, that's why. Ride safe, not drive safe. 2635. Bye, baby. Baby, that's baby. अच्छा जी. ಇಷ್ಟ ನೋಡಿದ್ರೆ ಯಾವ್ದು ರೂಟ್ ಇದೆ? Queens Road. Where is the drop location? हाँ BTM ले. BTM Road. Okay मम्मी जी बाय.